morning everyone, my name is Shweta. I am studying in 5th grade. Today topic is పిల్లలమారి. పిల్లలమారి రోజు మీరు అనేక చెట్లను చూస్తూనే ఉంటారు కదా. వేప చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, ఇలా ఎన్నో రకాల చెట్లను మనం చూస్తూనే ఉంటాం, అవునా? అలాంటి చెట్లలో పెద్ద చెట్టు ఏదో తెలుసా? మర్రి చెట్టు. ఇప్పుడు ఆ మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ మర్రి చెట్టు అనేక చెట్లను వేప చెట్టు, చింత చెట్టు ఇలా విస్తరించి ఉంది. దీని వయస్సు చెబితే ఆశ్చర్యపోతారు. ఎంతో తెలుసా? 700 సంవత్సరాలు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది చాలా పురాతన మర్రి చెట్టు. మరి ఎన్నో వారసత్వ సంపదగా చరిత్రలో కీర్తించబడుతుంది. పిల్లలమర్రి మహబూబ్నగర్ జిల్లాలోని ఉన్న ఏకైక అతిపెద్ద మర్రి చెట్టు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మర్రి చెట్టు ఇదే కావడం మరో విషయం. దేశంలోని అతిపెద్ద మర్రి చెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉంది. అది అనంతపురం జిల్లాలో ఉంది. ఈ మర్రి చెట్టు పేరు తిమ్మమ్మ మర్రిమాను. పిల్లలు, మీరు రోజు అనేక చెట్లను చూస్తూనే ఉంటారు కదా. చింత చెట్టు, మామిడి చెట్టు, కలకత్తాలోని బొటానికల్ గార్డెన్, అది చెన్నై అడయార్లోని మర్రి చెట్టు. ఇంకా 4వది పిల్లల మర్రి చెట్టు. దీనికి మరొక పేరు కూడా ఉంది. ఇదే తీర్థమర్రి. దీనిని ఇంకా ఇచ్చావృక్షం అని కూడా పిలుస్తారు. అంటే కోరికలు తీర్చే వృక్షం. దీని మొదట చెట్టు పెట్టి ఏమైనా కోరుకుంటే అది సిద్ధిస్తుందని ప్రజల నమ్మకం. 1.60 మహబూబ్నగర్ జిల్లా కల్కొండని 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది 3 ఎకరాలలో విస్తరించి ఉంది. మీరు అనేక చెట్లను చూస్తూనే ఉంటారు కదా. వేప చెట్టు, చింత చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, ఇలా ఎన్నో రకరకాల చెట్లను మనము చూస్తూనే ఉంటాము, అవునా? చెట్లను పెద్ద చెట్టు ఏది తెలుసా? మర్రి చెట్టు. ఇప్పుడు ఆ మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం. ఈ మర్రి ఎంతోమంది పర్యాటకులను కాలంలోనూ పచ్చగా కనిపిస్తూ చల్లటి నీడను, స్వచ్ఛమైన గాలిని ప్రసిద్ధిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ పిల్లలమర్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి 1976 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ కాశీ పన్యాస్ బృందం లిఖించారు. ఈ పిల్లలమర్రిలో పురావస్తు ప్రదర్శనలో చేపల మ్యూజియం, చిలుకల జూ పార్క్, గ్రీన్ గార్డెన్, జలవిహార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర్ జిల్లాలో
కేంద్రంలో 3 కిలోమీటర్లు దూరం ఉంది. 3.5 ఎకరాల్లో విస్తరించింది. దీని వయసు చెబితే ఆశ్చర్యపోతారు. ఎంతో తెలుసా?